చూశావా అర్జున, కర్ణుడు ఎంత పౌరుషంగా పోరాడుతున్నాడు. అటు పోనివు బావా, ఆ పౌరుషం ఏంటో చూద్దాం. అభినందన, ధైర్యంగా నిలబడి యుధిష్ఠిరుడనే పేరు సార్థకం చేసుకో. ఈ వాచాలతకి ఇదిగో నా సమాధానం. బ్రాహ్మణ ధర్మమే గాని క్షాత్ర ధర్మం తెలియని వాడవు ధర్మజ. వీరుడెన్నడైనా విరోధికి వెన్ను చూపుతాడా? మిగిలిన నలుగురు నా చేత చిక్కిన నీకు గర్భశోకం కలిగించని వాగ్దానం చేస్తున్నాను. పోయిన వారిని చంపేంత హీనుడు కాదు ఈ కర్ణుడు. వెళ్ళు ధర్మజ, వెళ్ళి నీ తమ్ముడు అర్జునుని అండన ప్రాణాలు కాచుకో. అల్లుడు, నన్ను చంపుతావా? విషవృక్షానివి, నిన్ను చంపకపోతే ఎలా మామా? అది సుమృతమే. కాని అల్లుడు, మా సైన్యం పూర్తిగా నశించినట్టేనా? దాదాపుగా. అది సరే, మీ సైన్యంలో కూడా చాలా మంది చనిపోయారనుకుంటాను. నువ్వు పెంచిన కలహం చావడానికి కాక బ్రతకడానికా మామా? ఇక నా అవతారం సాలించవచ్చు. చంపే. తిండిపోతా, నీకు బంధనమేల. ఏమి, నిన్నే కాక ధర్మరాజును కూడా అవమానించాడా కర్ణుడు? ఆ కర్ణుడి అహంకారానికి తగిన ప్రతీకారం చేద్దాం. రథం ఆ రాజైన వైపు సాగినవు బావా. కర్ణ, సమరంలో గెలిపోవటములు సహజం. చిన్న విజయం లభించినంత మాత్రాన ధర్మజ భీముల్నే పరాభవిస్తావా? అల్పుడా, ఇప్పుడు నువ్వు చూస్తుండగానే భీమసేనుడు దుశ్శాసనాన్ని చిత్రవధ చేస్తాడు. ధీరుడు అయితే కాచుకో. ద్రౌపది, ద్రౌపది, దుష్ట దుశ్శాసనుని కడతేర్చితిని. నీ ప్రతిజ్ఞ నెరవేర్చితిని పాంచాలి. పాంచాలి కేశాంబరాకర్షణ మహాపాతకి హృదయ రుధిరమేన ఇది. రక్తసిక్తములైన ఈ హస్తములు నా మనోమందిరమును ఆనంద కందళితము చేయి మందార పుష్పముల వలె గోచరించుతున్నవి. ముడుగుడు, ఈ రుధిరముతో నా శిరోజములను తడవరెండు. ముడుగుడు.